నమస్తే సార్. నమస్తే. సార్, నటి హేమ ఎట్టకేలకు రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో మళ్ళీ పోలీసుల దగ్గరికి అదుపులో ఉన్నారు ఇప్పుడు. అసలు ఎలా సార్ ఇన్ని రోజులు దొరకకుండా ఇప్పుడు దొరకడం? అసలు ఏం జరుగుతుందంటారు? ఆమె ఏమనుకునిందంటే ఇక్కడ తెలంగాణ పోలీసులాగే డ్రామా ఆడతారులే, ఏం మేనేజ్ చేయొచ్చు అనుకున్నట్టుంది. పైగా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రాజకీయ నాయకులతో కూడా ఫోన్లు చేయించిందని కూడా వార్తలు వచ్చాయి. సో యాక్చువల్గా ఆమెను మామూలుగా అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, డ్రగ్స్ కమర్షియల్ క్వాంటిటీ పెట్టుకొని ఉన్నవాళ్ళు, పొసెషన్ ఆఫ్ డ్రగ్స్ అంటారు. అంటే ఆల్రెడీ డ్రగ్స్ ఎవరన్నా పెట్టుకొని ఉంటే వాళ్ళకి ఆ క్వాంటిటీని బట్టి శిక్షలు ఉన్నాయి. ఆ సెక్షన్లో ఎన్డీపీఎస్ యాక్ట్లో క్వాంటిటీ ఎంత ఉందనేది ప్రతి డ్రగ్కి కూడా క్వాంటిటీ మెజర్ చేసి చట్టంలో ఉంది. అంటే కమర్షియల్ యాక్టివిటీ ఎంత అనేది మెజర్ ఉంటుంది. మనం ఎన్ని గ్రాములు పెట్టుకున్నామో దాన్ని బట్టి మన మీద ఆ సెక్షన్లు పెడతారనమాట. శిక్ష కూడా దాన్ని బట్టి ఉంటుంది. సో అదొకటి. రెండవది, డ్రగ్స్ కన్జంప్షన్. అంటే మనం డ్రగ్స్ తీసుకున్నప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళని విక్టిమ్స్గా పరిగణిస్తారు. అంటే డ్రగ్స్ కూడా వాళ్ళకి ఒక అడిక్షన్ కావచ్చు, దానికి ఒక వ్యసనంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా విక్టిమ్స్గా పరిగణించి వాళ్లకు రిహాబిలిటేషన్ సెంటర్లకి పంపించడం కానీ, లేకపోతే గ్రూప్ థెరపీ కానీ, సైకోథెరపీ, తర్వాత కాగ్నేటివ్ సిబిటి అంటారు, కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ, ఇలాంటి థెరపీస్ వాళ్ళకి ఇవ్వడం, తర్వాత సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతుంది. వాళ్ళకే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలిచి ఇస్తారన్నమాట. మామూలుగా అది జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఏం పెద్ద జైలుకి పంపించేది ఏముండదు. అందుకనే మనకి ఇక్కడ చాలాసార్లు ఈ డ్రామా జరిగింది కదా. రోజు పూరి జగన్నాథ్ కావచ్చు, చార్మి కావచ్చు, రవితేజ, ఇంకెవరెవరో వాళ్ళందరినీ పిలిపించారు. ఇవన్నీ జరిగాయి. కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు. మనకు తెలిసి ఏ పెద్ద ఆర్టిస్ట్ని కూడా అరెస్ట్ చేయలేదు. ఓన్లీ డ్రగ్ సప్లయర్స్ని, తర్వాత పెడ్లర్స్ అంటారు వాళ్ళని, డ్రగ్ పెడ్లర్స్ని, ఎవరన్నా పొసెషన్ ఎక్కువ ఉంటే ఆ మధ్య కూడా ఒక అతన్ని పట్టుకున్నారు. అట్లాగే కబాలి ప్రొడ్యూసర్ని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ ఏంటంటే డ్రగ్ పెడ్లర్స్ అండ్ కమర్షియల్ క్వాంటిటీ ఇంట్లో ఉన్నప్పుడు ఇది చేస్తారు. సో ఈమెకి ఇవన్నీ తెలియకుండా ఉంటుందని నేను అనుకోను. ఆమె పార్టీలకు వెళ్ళడం కావచ్చు, యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆమెకు కూడా ఈ విషయాలు తెలుసుంటుంది. రెండోది, రేవ్ పార్టీ అంటే ఏందో తెలియకుండానే రేవ్ పార్టీకి వెళ్తారా ఎవరైనా? ఎందుకంటే ఎంట్రీ ఫీజు అంత కట్టాలి కదా. మామూలుగా పార్టీ అంటే ఫ్రెండ్ పిలిచాడు, దారిలో ఉన్నాను, రారా అన్నాడు, వెళ్ళాము అంటే ఓకే. అది ఏదో పబ్బు పిలిచాడంటే మనం హడావిడికి వెళ్ళిపోతాం, అదేం పట్టించుకోం. ఆ పబ్లో డ్రగ్స్ ఉన్నాయా లేదా ఇంకేమైనా ఉందా మనం పట్టించుకోం. ఫ్రెండ్ పిలుస్తున్నాడు, మందు ఉంటే సరదా కలుద్దామని వెళ్తాం. కానీ అది కాదు కదా. దీనికి ఒక ఆర్గనైజేషన్ ఉంది, ముందే ఇన్విటేషన్స్ ఉన్నాయి, దానికి ఎంట్రీ ఫీజు ఉంటుంది, ఈ వ్యవహారం అంతా ఉంటుంది. కాబట్టి ఈమె ఏదో అమాయకంగా తెలియకుండా అక్కడికి వెళ్ళిపోయి ఏదో డ్రింక్లో నాకు డ్రగ్స్ ఇచ్చేస్తారు సార్ అని చెప్తే నమ్మే పరిస్థితి ఉండదు. తెలిసే వెళ్ళారనేది అర్థమైపోతుంది. సో అందుకని మామూలుగా ఏం చేస్తారంటే దీంట్లో 86 మందికి ఆ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. కాబట్టి 86 మంది డ్రగ్స్ తీసుకున్నారనేది విషయం తెలిసినప్పుడు డైలీ వాళ్ళు 10 మందినో ఎంతో సర్టన్ నెంబర్ని పిలిచి వాళ్ళ వివరాలు, వాళ్ళ వ్యవహారం అంతా అడిగి వాళ్ళు ఏ స్థాయిలో అడిక్షన్ ఉంది, ఇది ఫస్ట్ టైం తీసుకున్నారా లేకపోతే గతంలో తీసుకున్నారా, వాళ్ళకి ఎవరు డ్రగ్స్ సప్లై చేశారు గతంలో, ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెంటు పెడ్లర్స్, ఇంపార్టెంటు తీసుకునేవాళ్ళు కాదు. పెడ్లర్స్ని పట్టుకోవడం అనేది వాళ్ళ టార్గెట్. సో ఇవన్నీ అడగడానికి కోసం వాళ్ళు పిలిచారు. పిలిచినప్పుడు ఈమె మామూలుగా వెళ్ళి మాట్లాడి ఇదంతా చేస్తుంటే కొంతవరకు ఇది ఉండేది. ఇప్పుడు 86 మందిని అరెస్ట్ చేయలేదు కదా, ఓన్లీ 6 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం పార్టీని ఎవరి పేరుతో అయితే చేశారో లంకపల్లి వాసు కావచ్చు, తర్వాత దాన్ని ఆయన వాసు తరపున ఆర్గనైజేషన్ అరుణ్ కావచ్చు, తర్వాత అక్కడ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళ ముగ్గురితో పాటు ఒక 3 డ్రగ్ పెడ్లర్స్. ఈ 6 మందిని అరెస్ట్ చేసి వీళ్ళ మీద మాత్రం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు పెట్టారు. మిగతా 86 మంది డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వీళ్ళని ఏంటంటే పిలిచి ఇలాగా కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళ అడిక్షన్ స్థాయిని బట్టి వీళ్ళు చర్య తీసుకుంటారు. సో ఈమె వెళ్ళి వాళ్ళతో పిలిచినప్పుడు, సమన్స్ వచ్చినప్పుడు వెళ్ళిపోయి చేసి ఉంటే అయిపోయింది.
కానీ ఈమె ఏం చేసింది, ఒక పక్కేమో నాకు వైరల్ ఫీవర్ అని వాళ్ళకి మెసేజ్లు పెట్టింది, ఇక్కడేమో లైవ్లో వీడియోలు చేస్తూ ప్రవచనాలు చెప్పింది. అంటే అబద్ధాలు ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పాలి, మనుషులే కదా మనం, తప్పు చేయకుండా దేవుళ్ళం కాదు కదా మనం, తప్పు చేస్తాం కదా, ఈ సోదంతా వీళ్ళకి చెప్పింది. సో అక్కడ సైలెంట్గా ఉండకుండా దాన్ని మళ్ళీ వీడియో చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇంకోవైపు మీడియాని అంతా కూడా బెదిరిస్తుంది, నన్ను ఎవరో కావాలని ఇరికిస్తున్నారు, వాళ్ళంతా చూస్తాను ఇవన్నీ. మొదటి నుంచి కూడా ఆమె ఈ కేసులో చాలామంది ఉన్నారు యాక్చువల్గా, వాళ్ళు ఎవరు సైలెంట్గా ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు. ఈమె ఎందుకు ఇలా అగుడైందంటే, సైలెంట్గా ఉండకుండా నేను ఇక్కడ ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తాను, చిల్ అవుతున్నాను అని వీడియో చేయడం, డ్రామా చేయడం, ఇవన్నీ అందరికి మీడియాకి అంతా ఫోన్లు చేసి వీడియో కాల్స్ మాట్లాడడం, దాంతో నేను ఇక్కడ లేనని చెప్పేసరికి వాళ్ళకి సహజంగానే కోపం వస్తుంది కదా, వాళ్ళకి కాలి మామూలుగా అయితే ఆమె కృష్ణవేణి అని ఉంది కాబట్టి వాళ్ళకి కూడా టైం పట్టేది కనుక్కోవడానికి, ఎందుకంటే ఆ మసల్ పేరు కృష్ణవేణి కాబట్టి అదే ఇచ్చి ఉండొచ్చు అక్కడ. సో బిగినింగ్ మనకు అసలు హేమ అనే పేరు రాలేదు, తర్వాత హేమ అనే పేరు వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె సైలెంట్గా ఉండిపోయినా సరిపోయేది, కానీ ఆమె మీడియాలో ఏదో తెలివికి పోయి కవర్ చేద్దామని ట్రై చేసింది. దాంతో ఆమె దొరికిపోయేసరికి మీడియాకి ఇంకా కసి పెరిగింది. సో దీంతో మనల్ని ఏమారుస్తుందని మీడియాకి కూడా ఇగో ఉంటుందిగా మీడియా పర్సన్స్కి. సో ఈ ఇగోతో వీళ్ళు ఇంకా దాన్ని వాయించేశారు. రెండోది ఏంటంటే, మీడియాకి ఇప్పుడున్న మీడియా ఏదైనా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు, ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సెన్సేషనలిజం మీదనే బతుకుతుంది, వేరే బతుకు లేదు. ఎందుకంటే దాని మోడల్ అది, ఎంతమంది చూస్తే, ఎంతసేపు చూస్తే దాన్ని బట్టి గూగుల్ యాడ్స్ వస్తాయి. కమర్షియల్ యాడ్స్ అనేది వెరీ వెరీ లెస్. గూగుల్ యాడ్స్ రావాలంటే ప్రతిదీ ఎక్కువ మంది చూడాలంటే సెన్సేషన్ అవ్వాలి. సెన్సేషన్ అవ్వకపోతే వీళ్ళే చేయడానికి ట్రై చేస్తారు, కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు, అన్నీ అవ్వవు. సో అందువల్ల ఈమె ఆ స్లాట్లోకి వచ్చేసింది, ఆ సెన్సేషనల్ స్లాట్లోకి. ఆమెను ఎవరు పిలవలేదు, ఆమె వచ్చింది. సో వచ్చేసరికి ఆటోమేటిక్గా చేశారు. సో చేసినప్పుడు ఇప్పుడు అక్కడ వాళ్ళ CCB అనుకుంటారు, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, సో బెంగళూరు వాళ్ళు మామూలుగా నోటీసులు ఇచ్చారు, ఏం పట్టించుకోవాలి. మామూలుగా ఎక్కడైతే ఏం జరుగుతుంది, నోటీసులు ఇచ్చినా కూడా మేనేజ్ చేసుకుంటారు మామూలుగా, అందుకని ఇక్కడ ఎవరికి అరెస్టులు వరకు వెళ్ళలేదు. ఈవెన్ కౌన్సిలింగ్ ఇచ్చినట్టు ఇప్పుడు పూరి జగన్నాథ్కి ఏమన్నా రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించారా, చార్మిన్ పంపించారా, ఎవరిని పంపించినట్టుగా కూడా లేదు. మనకి డ్రగ్స్ తీసుకున్నా అంటే ఏదో మాట్లాడి డ్రామా చేసి వదిలేశారు వాళ్ళని ఇప్పటి వరకు. కానీ ఈమెను అలా వదులుతారని అనుకునిందా, లేకపోతే ఈమె మన రికమెండేషన్ పొలిటీషియన్స్ ఎవరు వైసీపీ వాళ్ళు, లేకపోతే ఆమె ప్రజెంట్ అయితే బీజేపీలో ఉంది, బీజేపీ వాళ్ళ, మరి ఎవరు ద్వారా ఆమె రికమెండేషన్ చేసుకుందో తెలియదు. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆమె కాంగ్రెస్ వాళ్ళతో కూడా పరిచయాలు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆమె పరిచయాలు ఉండొచ్చు, ఎందుకంటే ఆమె సినిమాలో యాక్టివ్, చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు తెలుసుంటుంది, వాళ్ళకి రాజకీయ నాయకులు తెలుసుంటారు, పెద్ద విషయం కాదు కనెక్షన్. సో అలాగేమన్నా చెప్పించిందా, దానివల్ల కాన్ఫిడెంట్గా ఉండిందా తెలియదు. మొత్తానికి వాళ్ళు ఏంటంటే సీరియస్గా తీసుకున్నారు CCB వాళ్ళు. ఎందుకు సీరియస్ అంటే, వాళ్ళకి దేశవ్యాప్తంగా బెంగళూరు మీద ప్రెజర్ ఉంది. ఎందుకంటే బెంగళూరు ఇంపార్టెంట్ కనెక్షన్ పాయింట్లో ఒకటి, ఈ డ్రగ్ మ్యాప్లో బెంగళూరు ఒక ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎక్కువగా గుజరాత్, అహ్మదాబాద్, గుజరాత్, అక్కడి నుంచి సముద్ర మార్గం నుంచి డ్రగ్స్ రావడం, ఆ తర్వాత గోవా టు మంగళూరు, ఇదంతా ఒక కనెక్షన్ పాయింట్స్ అన్నమాట. సో అందువల్ల బెంగళూరు కూడా వెరీ వెరీ కనెక్టెడ్ పాయింట్, అందుకని వాళ్ళ మీద బాగా ప్రెజర్ ఉంది. ఈ మధ్య సెంట్రల్ మినిస్టర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించాడు ఈ విషయంలో. సో ఈ కాంటెక్స్ట్లో వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేశారు, ఈ రేపు కోర్టుకు పెడుతున్నారు. ఆమె కోర్టు ఖచ్చితంగా నాకు తెలిసి మరి బెయిల్ ఇస్తుందా లేదు, ఈమె సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు, ఈమెకు కూడా డ్రగ్ పెడ్లింగ్లో ఇది ఉందని పెట్టేయచ్చు, ఏముంది, వాళ్ళు అనుకుంటే ఒక సెక్షన్ యాడ్ చేస్తారు. నువ్వు నిరూపించుకోవాల్సిన కోర్టులే కదా. ఎప్పుడైనా పోలీసులకి వాళ్ళ ఈగోని టచ్ చేయకూడదు. నువ్వు వాళ్ళని మేనేజ్ వేరే రకంగా చేసుకోవచ్చు, డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకోటో, కానీ వాళ్ళు ఈగోని టచ్ చేస్తే వాళ్ళకి కొంత చూపిస్తారు పవర్ అనేది. ఎందుకంటే వాళ్ళ చేతిలో పవర్ ఉంటుంది, వాళ్ళదేముంది, ఇప్పుడు సెక్షన్ పెట్టేస్తారు, పెట్టినాక జడ్జి గారు కూడా ఏం చూస్తారు, ఓకే ఉంది, సరే రిమాండ్ ఇచ్చేయండి అంటారు. సో ఇది సమస్య, మళ్ళీ బెయిల్కి అప్లై చేసుకోవాలి. సో ఆమె అతి తెలివే ఈ స్థాయికి తీసుకొచ్చిందా అనిపిస్తుంది. మనకి డీటెయిల్స్ తెలియ కాబట్టి మనం కామెంట్ చేయలేం.
బట్ ఏదేమైనా ఈ స్థాయికి రావడానికి ఆమె కరెక్ట్గా కోఆపరేట్ చేస్తుంటే. సో ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఒక సినిమా ఆర్టిస్ట్ని డ్రగ్ కేసులో అరెస్ట్ చేసి జైలుకి పెట్టడం. మరి ఏం జరుగుతుందని చూడాలి.